శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, అంటే మన మాస్టర్ గారు, క్రీస్తు గురించి చేసినటువంటి ప్రసంగాన్ని చదువుకుందాము. ఈ ప్రసంగం మహాత్ముల ముద్దుబిడ్డడు గ్రంథంలో 81వ పేజీలో ప్రచురితమైంది. దాన్ని ఇప్పుడు మనం ఒకసారి చదువుకుందాము. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. క్రీస్తు గురించి ప్రసంగము. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ ప్రసంగంలో ఇలా చెప్పారు. అధ్యక్షులకు, కార్యకర్తలకు నాకు ఈ అవకాశం ఇచ్చినందులకు ధన్యవాదాలు. నేను క్రైస్తవుణ్ణి కాకపోయినా నన్ను ఈ సమావేశంలో పాల్గొనమని ఆహ్వానించడం నాకెంతో ఆశ్చర్యానందాలను కలిగించింది. క్రైస్తవులు సంకుచితమైన మనస్సు కలవారన్న దురభిప్రాయం ఎంత అసత్యమో నాకు ఈనాడు తెలిసింది. నన్ను 20 నిమిషాల్లో నేటి క్రైస్తవ యువకులకు మంచి నడవడిని గురించి చెప్పమన్నారు. ఈ విషయమై మొదట చెప్పవలసింది ఒక్కటే. నేటి క్రైస్తవ యువకుడు అటు మనోభావాల్లోనూ ఇటు నడవడిలోనూ నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవడానికి పాటించవలసిన విషయాలను ఆ భగవంతుడి సాక్షిగా నాకు తోచినవి చెప్తాను. క్రైస్తవులు నిజమైన క్రైస్తవులుగా రూపొందాలని, ఆ మహనీయుడు చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించి జగత్తుకు జ్యోతులవ్వాలని నా అభిలాష. అందుకు భగవంతుడే సాక్షి కనుక నేను చెప్పే దాంట్లో మీకేదైనా తప్పుగా తోచినట్లయితే హృదయపూర్వకంగా నన్ను మన్నించ ప్రార్థన. అలా మన్నించడం మీ ధర్మం. మీకు హితవు చెప్పడంలో నేను మీ ఆగ్రహానికి గురవుతానేమో అని భయపడటం లేదు. కారణం, మత్తయి రాసిన నూతన నిబంధన 5వ అధ్యాయం 6వ వాక్యంలో పవిత్రత కోసం ఆకలిదప్పులు కొన్నవారు ధన్యులని, 5, 6, 10, 12 వాక్యాల్లో పవిత్రతను బోధించటంలో నిందలను, హింసలను ఓర్చిన వారు ధన్యులని వెనుకటి ప్రవక్తలంతా అలానే చేశారని చెప్పారు. మత్తయి 5వ అధ్యాయం 48వ వాక్యంలో తన భక్తులు భగవంతుని వలె పరిపూర్ణులు కావాలని యేసు చెప్పారు. భగవంతుడు తన బిడ్డలైన మానవులు మంచివారైనా చెడ్డవారైనా వారికి ఎండా వాన సమానంగా ప్రసాదిస్తారని, అలానే తమ భక్తులు కూడా తమ సాటివారిని శత్రువులనైనా సరే ప్రేమించమని, వారి నిందలను ప్రేమతో సహించి వారిని ఆశీర్వదించమని, ఒక చెంప కొడితే ఇంకొక చెంపనివ్వమని చెప్పారు. కానీ ఈనాడు ఈ సూత్రాన్ని మరచి కొందరు ఇతర మతాలను దూషిస్తున్నారు. ఇతర మతస్థులను నరకానికి పోయే పాపులుగా ఎంచుతున్నారు. సర్వులకు తండ్రి అయిన భగవంతుడు తన బిడ్డలందరినీ సమంగా ఎండావాన ఇచ్చినట్లే తరించే ముక్తి మార్గం మాత్రం ఎందుకివ్వడు? మానవ మాతృలైన తల్లిదండ్రులే బిడ్డలందరినీ సమంగా ప్రేమిస్తుంటే భగవంతుడు మాత్రం ఎందుకు ప్రేమించడు? అందుకే మానవ చరిత్రలో మొదట్నుంచి వారి వారికి తగిన మతాలను బోధించే ప్రవక్తలను భగవంతుడు ఈ లోకంలోనికి పంపుతూ ఉన్నారు. క్రైస్తవులకు క్రీస్తు ఎలానో మహమ్మదీయులకు మహమ్మద్ అలానేనని, బౌద్ధులకు బుద్ధుడు అలానేనని గుర్తించాలి. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన సూత్రాలు, బౌద్ధులకు బుద్ధుడు చెప్పిన సూత్రాలు, యేసు మత్తయి సువార్తలో బోధించిన సూత్రాలను పోలి ఉన్నప్పుడు దూషణకు తావెక్కడిది? అయితే యేసు నా ద్వారా తప్ప పరలోకమును ఎవ్వరూ ప్రవేశింపజాలరు అని చెప్పారు కదా. ఈ సూత్రాలను యేసు మత్తయి 5వ అధ్యాయం 48వ వాక్యంలో చెప్పినట్లు తమ మత సూత్రాలను అనుసరించి పరిపూర్ణులైన ఇతర మహాత్ములు కూడా అలానే చెప్పారు. గురువు ద్వారా తప్ప భగవంతుడినెవ్వరూ చేరజాలరని హిందూ బౌద్ధ గ్రంథాలని చెప్తున్నాయి. గురువు అంటే ఈ సూత్రాలను పాటించి భగవంతుని వలె పరిపూర్ణులైన వారని అర్థం. అందుకే యేసు చూపిన మహిమలన్నింటినీ వారు కూడా చూపారు. ఉదాహరణకు బౌద్ధంలో మిలారేపా అనే యోగి, హిందువుల్లో అక్కల్కోట స్వామి, మహమ్మదీయుల్లో 1925 వరకు నాగ్పూర్లో నివసించిన తాజుద్దీన్ బాబా, వీరికి తోడు నేను పూజించే షిరిడీ సాయి మరియు రామకృష్ణ పరమహంస అన్ని మతాలు సమానమేనని భక్తులకు అనుభవపూర్వకంగా నిరూపించారు. అందుకే యానీ బిసెంట్, మేడం బ్లావెట్స్కీ వంటి పాశ్చాత్యులు కూడా అదే విషయాలను చెప్పారు. ఇతర మతాల్లోని మహనీయులు దేవునితో సమానం ఎట్లు కాగలరు అంటారేమో. మానవుడు యేసు చెప్పిన సూత్రాలను పాటించిన పరలోకంలోని తండ్రి వలె పరిపూర్ణుడు కాగలడని యేసు ప్రభువే చెప్పి ఉన్నారు. క్రైస్తవులు కానప్పటికీ ఆ సూత్రాలను పాటించి మహనీయులైనట్లు వారి జీవిత చరిత్రలు చూస్తే తెలియగలదు. చెట్టు మంచిదైంది కానిది ఫలాన్ని బట్టి నిర్ణయించాలని యేసు చెప్పారు. ఆ మహనీయులందరూ తమ మహిమలను ప్రజల్లో భగవంతుని పట్ల విశ్వాసం కలిగించడానికే వినియోగించారు. భగవంతుడే యజమాని అని సాయి అనేవారు. మత్తయి
7వ అధ్యాయం 12వ వాక్యంలో, ఇతరులు నీకెటువంటి పనులు చేయాలని కోరుతావో అట్టివి నీవు ఇతరులకు చెయ్యి, అదే ధర్మం, ప్రవక్తల మార్గం అనటంలో పరమత దూషణ తగదు అని యేసు చెబుతున్నారు. యేసు చెప్పినవి ఆచరించకనే ఆయన పేరిట స్వలాభానికై ప్రచారానికి ఒడిగట్టే వారిని గురించి మత్తయి 7వ అధ్యాయం 15-16 వాక్యాల్లో గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లని, వారి ఆచరణను బట్టి వారి నిజతత్వం గుర్తించాలని ఆయన హెచ్చరించారు. మత్తయి 9వ అధ్యాయం 36-38 వాక్యాల్లో కాపరి లేక చెల్లాచెదురైన గొర్రెల వలె దారితెన్ను కానని మానవాళిని చూసి కరుణార్ద్ర హృదయులై యేసు తన శిష్యులతో, పంట సమృద్ధిగా ఉన్నది, పనివారే తక్కువగా ఉన్నారు, కనుక మీరు పనివారిని పంపవలసిందిగా దేవుని ప్రార్థించండి అని చెప్పారు. సరిగ్గా బోధిస్తే తరించగల వారెందరో ఉన్నారని, వారికి బోధించేవారే లేరని ఆయన మాటలకు అర్థం. అన్ని మతాల్లోనూ మానవులను మంచి మార్గాన నడిపిస్తున్న మహనీయులు ఉన్నారని నా విశ్వాసం. క్రీస్తు ప్రభువు క్రైస్తవులకే కాక ఇతర మతస్థులకు కూడా మంచిని చేయగల ఉదారుడని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. సూది బెజ్జంలో నుంచి ఒంటైనా నడవగలదు కానీ స్వర్గద్వారంలోనికి ధనికుడు ప్రవేశించలేడని కదా యేసు చెప్పింది. అటువంటప్పుడు ధనార్జనకై, విలాసాలకై విదేశాలకు పరిగెత్తడం ఏం సమంజసం? మీకు ఒక సందేహం కలగవచ్చు. విదేశాల నుండి ధనం తీసుకొచ్చి ఇక్కడ మత ప్రచారం చేయటానికి సద్వినియోగపరచడంలో తప్పే ఉంది అంటారేమో. కానీ యేసు చెప్పింది ఇందుకు విరుద్ధం. తనను అనుసరించేవారు కేవలం తమ జీవితాలను తాము చెప్పిన సూత్రాలను పాటించడానికే అంకితం చేయాలని, అట్టివారు ప్రపంచానికే వెలుగుదీపికలు కాగలరని, వారి మహిమలే ప్రజలను ఆ తండ్రి అయిన భగవంతుని పూజించేలా చేయాలని మత్తయి 5వ అధ్యాయం 14-16 వాక్యాల్లో ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే నా ఉపన్యాస సమయం మించిపోయింది కనుక ఒక్క మాటతో ముగిస్తాను. యేసు చెప్పిన ఈ సూత్రాలను అనుసరించి తీరవలసిందే అని ఆయన నొక్కి చెప్పారు. అలా పాటించిన వారి జీవితం రాతి పునాది మీద కట్టిన ఇంటి వలె శాశ్వతం కాగలదని, ఆయన చెప్పిన సూత్రాలను విని కూడా ఆచరించని వాడు ఇసుకలో కట్టిన ఇంటి వలె పతనం కాగలడని మత్తయి 7వ అధ్యాయం 24-27 వాక్యాల్లో ఆయన చెప్పారు. అంతేకాక ఫలాన్ని బట్టి చెట్టు మంచిదవునో కాదో నిర్ణయించినట్లు ఆచరణను బట్టి మానవుని భగవంతుడు పరీక్షించగలడని 7వ అధ్యాయం 20-21 వాక్యాల్లో ఆయన చెప్పారు. ఆయన చెప్పినది పాటించక చివరి రోజున, స్వామి, మేమెల్లప్పుడూ మీ పేరునే స్మరించితిమి కదా, మమ్మల్ని కాపాడవలదా అని అడిగినప్పుడు, మీరెవరో నాకు తెలియదు పోండి వంచకులారా అనగలనని మత్తయి 7వ అధ్యాయం 22-23 వాక్యాల్లో ఆయన చెప్పారు. ఆయన చెప్పిన వాటిని ఆచరించని వారు ఆయన నామమహిమ వలన భవిష్యత్తు చెప్పినప్పటికీ, దయ్యములను పారద్రోలినప్పటికీ, మహిమలను చూపినప్పటికీ వారిని తాను అంగీకరించనని మత్తయి 7వ అధ్యాయం 22వ వాక్యంలో చెప్పలేదా? కనుక యేసు చెప్పిన సూత్రాలను పూర్తిగా పాటించిన వారే నిజమైన క్రైస్తవులు. అట్టి క్రైస్తవులుగా మీరు రూపొంది ఆ దివ్య పురుషునికి, మన దేశానికి, మీకు కీర్తిని సంపాదించి పెట్టుదురుగాక. మీరు చేసే ప్రార్థనలో మత్తయి 6వ అధ్యాయం 13వ వాక్యంలో యేసు చెప్పిన నిత్య ప్రార్థనా వాక్యాన్ని అనుసరించి పరమత దూషణ, పాశ్చాత్య నాగరికత, వ్యామోహము మొదలైన వాటికి గురికాక పరలోకములోని తండ్రి వలె పరిపూర్ణులగుదురుగాక అని భగవంతుని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతాభివందనములు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.